హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టేశాను, డిలీట్ చేశాను మళ్ళీ కొన్ని కారణాల వల్ల. మళ్ళీ పెడుతున్నానండి. అసలు పెట్టాలనిపించలేదు వీడియో, కాకపోతే అన్ని వీడియోలు ఉన్నాయి కదా గోవావి, ఇదొకటి మిస్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడుతున్నాను. ఇంక ఇది గోవా వెళ్ళిన సెకండ్ డే రోజు అండి, సండే రోజు అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే బయటకు వచ్చి టిఫిన్ చేస్తున్నాము హోటల్లోన. అక్కడైతే ఊతప్పం చాలా బాగుందండి. ఒకటే ఆర్డర్ ఇచ్చాము ఫస్ట్ అయితే మేము, ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. టేస్ట్ అయితే బాగుందండి. మళ్ళీ చెప్పామన్నమాట ఇంకో ప్లేట్ అయితే. మేము ఎక్కడికి వెళ్ళినా సరే హోటల్ అంట ఫస్ట్ ఒక ప్లేట్ చెప్తామండి, బాగుంటేనే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చెప్తామన్నమాట. ముందే అన్నీ చెప్పాము, ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మా ఆయన అయితే ప్లేన్ దోశ చెప్పారు, మా పాపకి నాకు ఊతప్పం చెప్పామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే చెప్పామండి. అలా చేస్తాం ఎక్కడికి వెళ్ళినా సరే, అలాగే ఉంటుందన్నమాట మాది. ఇంకా తినేసి అయితే మేము కాలన్గట్ బీచ్కి అయితే వచ్చామండి. ఇదిగో ఇదైతే కాలన్గట్ బీచ్ అనమాట. ఇంక ఈ బీచ్లో అయితే మా పాప ఫుల్గా స్నానం చేస్తుందండి. మేమైతే తింటూ ఉంటున్నాం అనమాట. ఫ్రూట్ సలాడ్స్ అలా వస్తూ ఉంటాయి బీచ్ లోపలికి. ఒక గ్లాస్ అయితే 40 రూపీస్, అలా 50 రూపీస్ అయితే ఉంటుందండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అనమాట. ఇక్కడైతే 50 రూపీస్ 40 రూపీస్ తీసుకున్నారు. మేమైతే వాటర్ మిలన్ తీసుకున్నాము. ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ సలాడ్స్ బాగానే దొరుకుతాయండి. అవి తింటేనే కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అదైతే తీసుకుని తింటున్నాము. ఇంకా మా పాప అయితే ఫుల్గా స్నానం చేస్తుంది అనమాట, ఎంజాయ్ చేస్తుంది బీచ్లోన. మేము ఉండే దగ్గర ఎలాగో బీచ్లు లేవు, ఇంకా అందుకని ఆ రోజంతా వదిలేసాం అనమాట. ఎంజాయ్ చేస్తా ఒక్కరోజే కదా, ఇంకా ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఎక్కడ ఏ బీచ్కి వెళ్ళినా సరే తడిచిపోవడమే అనమాట, స్నానం చేసుకోవడమే అయింది మా పాప. ఇంకా అలాగ ఒక 2 అవర్స్ అయితే అక్కడ ఉండిపోయామండి కాలంగట్ బీచ్లోనే. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా తర్వాత ఫుల్గా స్నానం చేసింది కదా, ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ 12:30 అలా అయిపోయిందనమాట. 12:30 వరకు 1 వరకు ఉండిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరామన్నమాట. గోవా రోడ్లు అయితే చూస్తున్నారు కదా, షాపులు కానీ హోటల్స్ కానీ ఇలా ఉంటుందన్నమాట గోవాలో అయితే సిటీ మొత్తం. మొత్తం ఏంటంటే ఇంకా టూరిజం కదండి. హోటల్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే హోటల్స్, రూమ్స్ అలాంటివి కనిపిస్తుంటాయి, షాపులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళి అయితే కొంచెం తినేసి 2:30 అలా మళ్ళీ బయలుదేరామండి. అప్పరగోడ ఫోర్ట్ అయితే వెళ్తున్నాము. ఇంకా రూమ్లో ఉంటే అసలు తిరగడం అవ్వదు కదా, ఇంక అన్నీ చూడాలి అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. అప్పరగోడ ఫోర్టు మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికైతే 9 కిలోమీటర్ అలా దూరం అనమాట, కొంచెం దూరమేనండి. అందుకనే ఇంకా తొందరగానే బయలుదేరాము, 2:30కి అలా బయలుదేరాము. ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి. మా పాప అయితే సెల్ ఫోన్ చూస్తున్నారు అని అనుకోగలరు, ఏవో అంటే రైమ్స్ ఉంటాయి కదా పిల్లలు చూస్తారు, అది అనుకోగలరు. కాదండి, వాళ్ళ డాడీకి గూగుల్ మ్యాప్ రూట్ చెప్తుందనమాట అందులో చూసి. మాకైతే ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే గూగుల్ మ్యాపేనండి, చాలా బాగా హెల్ప్ అయింది మాకు. ఇంక ఇదిగోనండి వచ్చేసాము. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాము. అప్పరగోడ ఫోర్ట్ అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. ఒకవైపు గోవా సిటీ కానీ సముద్రం కానీ చాలా బాగా కనిపిస్తాయి వ్యూ పాయింట్. ఇంకా మేమైతే ఇక్కడ టికెట్ అయితే చూపించాము, లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మేము తిరిగేదంతా నార్త్ గోవానండి, సౌత్ గోవాకి అయితే వెళ్ళలేదు, చూడలేదన్నమాట. ఎప్పుడైనా మళ్ళీ వస్తే గోవా వస్తే సౌత్ గోవా అయితే అప్పుడు చూస్తాము. ఇప్పుడు ప్రెజెంట్ నా వీడియోస్ వచ్చినవన్నీను నార్త్ గోవా వెండి అన్నీను. ఈ అగోడా కానీ ఇవన్నీ నార్త్ గోవాలోనే ఉంటాయి అన్నమాట. ఇంకా మేమైతే మొత్తం తిరిగేస్తామన్నమాట, అదంతా చూసాము, వ్యూ పాయింట్స్ అవన్నీ చూసాము. ఇంకా వెళ్ళిపోతున్నామండి కిందకి. లోయర్ అగోడా ఫోర్ట్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నేనైతే మా ఆయనకి ఇలా చెప్తున్నాను అనమాట, ఇలా వెళ్తే వెళ్ళిపోవచ్చేమో కిందకి అని చెప్పి. ఇంకా అలాగా కిందకి దిగానండి. దిగినప్పుడు ఇంకా జస్ట్ మిస్ నాకు ఒకటండి, ఇక్కడైతే నాకు కాలు జారిందనమాట, అది మీకు చూపిస్తున్నాను. స్లోగా దిగుతున్నారు కదా, ఇలా వెళ్తే దగ్గర కిందకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను కొంచెం అడుగు అనేది కొంచెం ముందుకు వేసాను అనమాట ఫాస్ట్గా. కొంచెం కాలు జారింది. ఇలా ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నారు ఫాస్ట్గా వెళ్ళకనని నేను ఫాస్ట్గా కొంచెం ముందుకు వెళ్తే కొంచెం జారాను, ఇంకా బ్యాలెన్స్ కాసాను అనమాట. వెంటనే ఎవరైనా అక్కడికి వెళ్తే కొంచెం చూసుకోండి.
ఇంక ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. లోయర్ అగోడా ఫోర్ట్‌కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు అయితే మేము స్కూటీ తీసుకున్నామండి. కార్‌తో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. రోడ్లు చిన్నవి కదా, గోవాలోన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని స్కూటీ అయితే మొత్తం తిరిగేసి వచ్చేయచ్చు కదా, ఒక రోజులోనే అయిపోద్దని చెప్పి ఈజీగా ఉంటుంది మనకి కూడా ఫ్రీగా. ఇంక తీసుకున్నాం అది. ఒక రోజుకి 800 అయితే తీసుకున్నారండి అమౌంట్. మార్నింగ్ 10 కలా తీసుకున్నామా, నైట్ 9 కలా ఇచ్చేసాం మళ్ళీ. వాళ్ళకి ఏంటంటే మనం అమౌంట్ స్కూటీ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారనమాట. తర్వాత స్కూటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు మళ్ళీను. ఇంక ఇదిగోండి లోయర్ అగోడా ఫోర్ట్‌కి అయితే వచ్చాము. ఇక్కడ తాజ్ ఫోర్ట్ అగోడా రిసార్ట్ అయితే ఉంది. రూమ్స్ అయితే ఉన్నాయండి అగోడా దగ్గర అయితే. మేము కూడా ఇక్కడ తీసుకోవాల్సింది చక్కగా, ఎందుకంటే దగ్గరలోనే అన్నీ ఉన్నాయన్నమాట. ఈ అగోడా ఫోర్ట్ తర్వాత బీచ్ కూడా ఉన్నాయండి. అన్ని బీచ్లు ఒకలాగే ఉన్నాయన్నమాట. బాగా బీచ్, కాలన్ఘట్ బీచ్ అన్ని బీచ్లు ఒకలాగా ఉన్నాయండి. పెద్ద తేడా ఏం కనిపించట్లేదు, డిఫరెన్స్ ఏం లేదు. ఏ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ లోయర్ అగోడా ఫోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకి బీచ్ లోపలికి వెళ్ళడానికి అయితే మెట్లు ఉన్నాయన్నమాట. బీచ్ లోపలికి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అనవసరంగా అక్కడ తీసుకున్నాం బాగా దగ్గర. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అయితే 9 కిలోమీటర్ల దూరం అండి. మళ్ళీ మేము రూమ్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్లా కనిపిస్తుందండి. ఇంకా అటువైపు ఒకటి ఉంది అప్పులోన, అక్కడికైతే వెళ్ళలేదండి. మా పాప అయితే ఇంకా నడవలేను అని చెప్పి అన్నది. ఇంకా అంత దూరం రాననిసింది కాబట్టి ఇంక వెళ్ళేదానండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. ఇంకా పిల్లలతో వెళ్తే ఇంకా మనం చూసినంత వరకు చూడాలి. ఇంక ఇదిగోనండి మీకైతే బాగా బీచ్ ఎక్కడ ఉన్నదంటే ఆ కొండ ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ బాగా బీచ్ అండి, ఆ కొండ దగ్గర అనమాట. అక్కడ నుంచి ఈ అగోడా దగ్గరికి 9 కిలోమీటర్ల దూరం. కానీ బీచ్కి ఒక్కొక్క పేరు అనమాట. మన వైజాగ్ బీచ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఎంజాయ్మెంట్ అని పార్టీలు ఉంటాయి కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు గోవాకి. అండమాన్ బీచ్లో అయితే చాలా బాగుంటాయండి. మా ఆయనకి అక్కడ పోస్టింగ్ వచ్చిందప్పుడు 3 ఇయర్స్ ఉన్నామన్నమాట. బీచ్లు అయితే సూపర్గా ఉంటాయి అక్కడ. ఇంకా ఇదైతే లోయర్ అగోడా ఫోర్ట్ చూసుకొని క్యాండిలమ్మ బీచ్కి అయితే వెళ్ళిపోయామండి, పక్కనే అనమాట. ఇక్కడ నుంచి అయితే అగోడా ఫోర్ట్ కనిపిస్తుంది చూడండి క్యాండిలమ్మ బీచ్లో నుంచి. ఇంకా మా పాప అయితే బీచ్లో మునుగుతానంటే తీసుకొచ్చాము. అలాగా ఆ రోజంతా బీచ్లోనేనండి, స్నానం చేసుకోవడం అయితే అయ్యింది మా పాప. ఇంకా వాళ్ళిద్దరును తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరు బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే నేను కూర్చొని చూస్తున్నాను. ఇంకా బీచ్ అయితే మనకి వాటర్ అనేది ఉంటుంది కదా, సముద్రం వాటర్, అదైతే మధ్యాహ్నం అయితే ఎందుకో వెనక్కి వెళ్ళిపోతుందండి. అలాగా గోవాలోనే కాదు ఎక్కడైనా అంతే అనమాట. సముద్రం వాటర్ అనేది మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం వాటర్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది. అదేంటో తెలియదండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ అయితే ముందుకుంటుంది అనమాట వాటర్. ఒక్క మధ్యాహ్నం అయితేనే అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్. అలా ఎందుకు వెళ్తుందో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకైతే తెలీదు అలా ఎందుకు వెళ్తుందో అనేది. ఇంకా ఇదిగోనండి నేనైతే కూర్చొని అలా బీచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. కానీ ఇంకా బీచ్లో అయితే నేను గోవా వెళ్ళాను కానీ బీచ్లో అయితే స్నానం చేసుకోలేదండి. ఇంకా మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కదా, ఇంకా తనకైతే ఏం కావాలో అవన్నీ నేను అందిస్తూ ఉంటున్నాను అనమాట తినడానికి కానీ. ఎందుకంటే ఫుల్గా తడుచుకొనే ఉంది ఆ రోజంతాను. ఇంకా బట్టలన్నీ తీసుకెళ్ళిన బట్టలు కూడా తడిచిపోతే నేను కూడా చేసుకుంటా అని చెప్పి నేను అలా కూర్చొని చూడడం వరకే అనమాట. ఇంకా అలాగే ఈవినింగ్ అయిపోయిందండి. సన్సెట్ అయినంత వరకు ఉన్నామన్నమాట. బాగుంటుంది సన్సెట్ ఇక్కడ అని చెప్పి ఇంకా అలా ఉండిపోయాము ఈవినింగ్ వరకు. ఈవినింగ్ అలా చూశారు కదా, మా పాప ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే అంతవరకు అలాగా స్నానం చేసుకునే ఉందన్నమాట. రావడానికి అస్సలు ఇష్టపడట్లేదు. చూస్తున్నారా సన్సెట్ ఎంత బాగా అవుతుందో, చాలా బాగుంది ఇక్కడ. ఎండ కూడా అలాగే ఉంటుందేంటి, ఫుల్గా ఉంటుంది అనమాట ఎండ అయితే. వింటర్ సీజనే కానీ అస్సలు చలి అనేది లేదండి. వింటర్ సీజన్లో వెళ్తే స్వెటర్లు దుప్పట్లు పట్టుకొని వెళ్ళాలేమో అని చెప్పి అనుకుంటారు. ఏమీ అవసరం ఉండదు. వింటర్ సీజన్లో కూడా అక్కడ చలి అనేది ఎక్కువగా లేదనమాట. ఇంకా సన్సెట్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే చాలామంది వచ్చారు సన్సెట్ చూడడానికి. మీకు ఆ జనాల్ని కూడా చూపిస్తాను. మేము వచ్చిన టైంకి అయితే ఎక్కువ మంది లేరనమాట, అలాగ తక్కువ మందే ఉన్నారు. అలా సన్సెట్ అయ్యే టైంకి అయితే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. ఇంకా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకుంటున్నారు. కొంతమంది అయితే వీడియో ఉంటుంది కదా, ఫోటోషూట్ అని చేసుకుంటారు, అలాంటివి కూడా చేస్తున్నారనమాట. చూసారు కదా ఎంతమంది జనాలు సన్సెట్ చూడడానికి వచ్చారు.
ఇంకా మేము కూడా చూసేసి అలాగా కొంతసేపు ఉండైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా వీడియోలో అయితే మీకు బీచ్, కాలంగట్ బీచ్, అప్పరాగోడ ఫోటో, లోయరాగోడ ఫోటో అవన్నీ చూపించాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.